నవ్యాంధ్ర రాజధానిలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఏపీ పాలనా యంత్రాంగం బాటలోనే అసెంబ్లీ సైతం అమరావతి బాట పట్టింది. వెలగపూడిలో నిర్మించిన నూతన అసెంబ్లీ భవనాన్ని ముఖ్యమంత్రి బాబు ప్రారంభించారు. ఉదయం 11:25 స్విచ్ నొక్కి ఆవిష్కరించారు చంద్రబాబు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ ప్రాంగణంలోని 6వ బ్లాక్లో అసెంబ్లీ మండలి భవనాల్ని నిర్మించారు. 1వ బ్లాక్లో సీఎం ఆఫీస్ ఉంటుంది. దానికి ఎదురుగానే అసెంబ్లీ భవనాన్ని నిర్మించారు. అసెంబ్లీ భవనం ప్రారంభించిన తర్వాత సీఎం చంద్రబాబు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. సభలో ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా సీట్లో కూర్చొని కంఫర్ట్ను పరిశీలించారు. అత్యాధునిక హంగులతో అసెంబ్లీ శాసన మండలి భవనాల్ని నిర్మించారు. లేటెస్ట్ సౌండ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి సభ లోపలికి వచ్చేందుకు ప్రత్యేక మార్గం ఉంటుంది. అలాగే ముఖ్యమంత్రి స్పీకర్కు ప్రత్యేక సమావేశ మందిరాలను ఏర్పాటు చేశారు. శాసన మండలి భవనాన్ని ప్రారంభించిన తర్వాత సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత మండలి భవనాన్ని పరిశీలించారు. మండలి చైర్మన్ చక్రపాణితో కలిసి సీట్లో కూర్చున్నారు. సీటింగ్ కంఫర్ట్ను పరిశీలించారు. అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు జరగాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. కొందరు అనవసరంగా ఆవేశానికి లోనవుతూ ఉన్నారని, వారు తమ మాట తీరు మార్చుకోవాలని సూచించారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు లేని బాధ ప్రతిపక్షాలకు ఉందని ఎద్దేవా చేశారు. భూమి మీది ఇచ్చింది మీరు, ఇష్టపడింది అపోజిషన్ పార్టీస్. ఏంటో నాకైతే ఇప్పుడు కూడా అర్థం కావడం, లాజిక్ ఏంటో నాకైతే ఇప్పుడు కూడా బాధ, నాకు అర్థం కాని పరిస్థితి. మీకే అర్థం కావడం లేదు. భూమి మీరు విల్లింగ్గా ఇస్తే బలవంతంగా తీసుకున్నారంటే, కాదు మేము విల్లింగ్గా ఇచ్చామని రోడ్డు మీదకి వచ్చి మీరు డెమాన్స్ట్రేట్ చేసినా వీళ్ళకి కనపడలా, వినపడలా. దాంట్లో ఏమీ చేయలేకపోయి ట్రిబ్యునల్కి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అడుగున అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. అయినా కూడా నేను బాధపడకుండా ముందుకు పోయాం. ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా నేను కూడా చాలా చూశాను, చాలా ఆవేశాలు చూశాను. శివారెడ్డి ఎమ్మెల్యేని చంపిన సందర్భాలు ఉన్నాయి. పరిటాల రవీంద్ర ఎమ్మెల్యేగా ఉండి పార్టీ ఆఫీసులో చనిపోయిన సందర్భాలు, ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఐ హావ్ సీన్. మన నాయకుడు చూశాడు. రాజీవ్ గాంధీ చనిపోతే ఎన్టీ రామారావు గారు ఆస్తులు కూడా ధ్వంసం చేసే సందర్భాలను చూశాం. ఇంకా చాలా జరిగాయి, అలాంటి సంఘటనలన్నీ చూశాం. కానీ అసెంబ్లీలో హుందాగానే ప్రవర్తించారు. ఆవేశాలు వేరే, అసెంబ్లీలో ప్రవర్తన వేరే. మీరు చెప్పొచ్చు మీ వర్షన్, ఎవరైనా చెప్పొచ్చు, తప్పులేదు. మేము కూడా సమర్థవంతంగా దాన్ని చెప్తాం. ఒకవేళ మీరు కన్విన్స్ కాకపోతే వేరే మార్గాలు ఉన్నాయి. ఆ తర్వాత మీ ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు. పబ్లిక్ మీటింగ్లు పెట్టుకోవచ్చు, ప్రజలకు చెప్పొచ్చు, ప్రజలు ఎడ్యుకేట్ చేయొచ్చు. ప్రజలు మీరు చెప్పిందని నమ్మితే, రైట్ అని నమ్మితే మీతో ఉంటారు. నేను చెప్పింది రైట్ అనుకుంటే నాతో ఉండే పరిస్థితి వస్తుంది, గవర్నమెంట్కి సహకరించే పరిస్థితి వస్తుంది. కొన్ని సంఘటనలు మీరు చూశారు. ఎంత పౌరుషంగా మాట్లాడుతున్నారు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు.
చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కూడా మాట్లాడుతూ కనీసం హోదా కూడా ఒక రాజ్యాంగపరంగా ఉన్న వ్యక్తులపైన మాట్లాడచ్చునని కూడా లేకుండా ఇష్టానుసారంగా అయినా కూడా భరిస్తున్నా. నేను భరించవలసిన అవసరం లే, మామూలు వ్యక్తిని అయితే మీకోసం భరిస్తున్నా, ప్రజల కోసం.